వినండి, ఆ ముష్టివాడు గబగబా భోజనం చేసి ప్లేట్ అక్కడ పెట్టేసరికి ఆ ఇంటిలోని యజమానికి భలే కోపం వచ్చి, రేయ్ దుర్మార్గుడా, ప్లేట్ నిన్న అన్నం పెట్టి నీ కూర వేసి పెడితే కనీసం కృతజ్ఞత లేదురా నీకు? నాకు కనీసం కృతజ్ఞత భావాన్ని తెలియచేయప్పుడు దేవుడి కన్నా నువ్వు కృతజ్ఞత భావం కలిగి ఆయనకన్నా నువ్వు థ్యాంక్స్ చెప్పాలి కదరా. ఇంకొకసారి నాకు గడపెక్కా చూడు, ఏం చేస్తాను పో ఇక్కడి నుంచి. తరిమేశాడండి. తరిమేసిన తర్వాత లోపలికి వచ్చి మళ్ళీ భక్తుడు బైబిల్ తెరిచాడు. బైబిల్ తెరిచిన తర్వాత తన మదిలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని తెలుసా? 70 సంవత్సరాలుగా వాడు నన్ను గుర్తించకపోయినా, నన్ను పట్టించుకోకపోయినా, వాడిని ఇంకా నేను ప్రేమిస్తూనే ఉన్నానే. ఒక్క పూట అన్నం పెట్టి ఆ అన్నం పెట్టిన దానికి కృతజ్ఞతా భావాన్ని తెలియచేయకపోతే వాడిని తరిమి పడేసావుగా. నిన్ను నేను ఎంతకాలం భరించావు తెలుసా? నువ్వు ఎప్పుడు రక్షించబడ్డావు నీకు తెలుసా? 55 సంవత్సరాలు అప్పుడు ప్రభువా. మరి 55 సంవత్సరాలు నేను భరించలేదా? 55 సంవత్సరాలు నువ్వు ఎప్పుడైనా నాకు థ్యాంక్స్ చెప్పావా? చెప్పలేదు ప్రభువా. 55 సంవత్సరాలు నువ్వు భోజనం చేసావా? చేశాను ప్రభువా. ప్రతిరోజు చేశాను ప్రభువా. ప్రతిరోజు థ్యాంక్స్ చెప్పావా? చెప్పలేదు ప్రభు. 55 సంవత్సరాలు నిన్ను భరించానే, ఒక్క పూట వాడిని భరించలేకపోయా.